Hi, I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist from Sri Skin Clinic, Banjara Hills, road number 92. So, ee roju topic melasma. Melasma ante mangu. Ee melasma anedi cheeks paina చిన్న పిగ్మెంటెడ్ ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అండ్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. చాలామంది మేము ఎంతైనా సరే ఖర్చు పెడతాము, మెలాస్మాకి మాకు ట్రీట్మెంట్ కావాలి అని అడుగుతూ ఉంటారు. అసలు మెలాస్మాకి ఎందుకు 100% ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాము అనేది నేను ఈరోజు మీకు వివరిస్తాను. సో మెలాస్మా అసలు కారణాలు ఏంటి? మెలాస్మా ఒకటి జెనెటిక్. సో ఫ్యామిలీలో ఉంటుంది, సో జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మెలాస్మా వస్తుంది. తర్వాత కొంతమందిలో ఇది సర్టన్ మెడికేషన్ వల్ల, కొన్ని రకాల మందులు వాడడం వల్ల కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, ఈ మెలాస్మా వస్తుంది. జనరల్గా మెలాస్మా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో మనందరికీ తెలిసిందే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. డెలివరీ తర్వాత మెలాస్మా తగ్గిపోవాలి, కానీ చాలామందికి మెలాస్మా తగ్గదు, అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు ఒక పక్కన పెడితే, ఈ మెలాస్మా అనేది ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాబ్లం. డైనమిక్ అంటే బాడీ కంటిన్యూస్గా పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 3 months ట్రీట్మెంట్ ఇచ్చాం, ఇది తగ్గిపోతుంది, మళ్ళీ రాదు అనడానికి అలా ఉండదు. సో బాడీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. మనం ఈ మెలాస్మాని ఎప్పటికప్పుడు, అంటే ఈ పిగ్మెంట్ని ఏదైతే ఆ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి. అలా ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నాము అంటే, స్కిన్లో మనకి లేయర్స్ ఉంటాయి, ఎపిడర్మిస్, డర్మిస్, ఆ తర్వాత సబ్క్యూటేనియస్ లేయర్ అని, ఈ 3 layers ఉంటాయి. ఎపిడర్మిస్ అంటే సూపర్ఫిషియల్ లేయర్స్లో పిగ్మెంట్ ఉంటే కనుక మనం కొంచెం ఈజీగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. కానీ మెలాస్మా రావడం సూపర్ఫిషియల్ లేయర్, కొంతవరకు డెర్మిస్ అంటే డీపర్ లేయర్ నుంచే వస్తుంది. ఎప్పుడైతే అది డీపర్ లేయర్లో ఆ పిగ్మెంట్ ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం అనేది చాలా కష్టం. సో అందుకనే కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు మెలాస్మా చక్కగా ట్రీట్ చేయొచ్చు, అది డిజపియర్ అవుతుంది. తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, మళ్ళీ ఆ పిగ్మెంట్ వస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు క్రీమ్స్ వాడాలి, సన్ స్క్రీన్ వాడాలి, ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు క్లియర్ అవుతుంది. బట్ డీపర్ లేయర్లో ఉన్న ఆ పిగ్మెంట్ని క్లియర్ చేయడమే ఇక్కడ చాలా కష్టం. సో అలాగా ఆ డీపర్ లేయర్స్ని టార్గెట్ చేసే ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే, లేజర్స్, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ లైక్ ట్రానెక్సమిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అండ్ ట్రానెక్సమిక్ యాసిడ్ ఇంజెక్షన్స్. ఈ ట్రానెక్సమిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కూడా అందరికీ పనిచేయవు. ఈ మెలాస్మాలో ఇంకొక కారణం ఉంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఏరియాలో ఏదైతే ఆ ప్యాచ్ ఉంటుందో అక్కడ వాస్కులర్ ఎటియాలజీ అంటాం, ఆ బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ట్రానెక్సమిక్ యాసిడ్ పనిచేస్తుంది. తర్వాత ఆ